ఐపీఎల్ 2025లో భాగంగా అరుణ్ జైట్లీ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబై జట్టు ఊహించిన విధంగా 12 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్లో చాలా మ్యాచ్ల్లో గెలుపు ముంగిట బోల్తా కొట్టిన ముంబై ఈ రోజు మ్యాచ్లో గెలుపు గీత దాటి అద్భుత విజయాన్ని అందుకుని అదరగొట్టింది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఒక్క ఓటమి కూడా రుచి చూడని ఢిల్లీ ఈ సీజన్లో మొదటిసారి అతి సొంత గడ్డపై ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు ఓడిపోవడానికి ఆ జట్టు స్వయంకృతాభిరాధాలు చాలా ఉన్నాయి. అభిషేక్ పోరెల్ ఆరంభంలో నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం, రాహుల్ త్వరగా అవుట్ అయిపోవడంతో ఆ బాధ్యత తీసుకునే మరో మిడిల్ ఆర్డర్ జట్టులో లేకపోవడం లాంటి లోపాలు బయటపడ్డాయి. ఇక చివర్లో ఢిల్లీ గెలుపు సునాయాసమని అనుకుంటున్న తరుణంలో ఆశుతోష్ శర్మ అనవసరంగా పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు. చివరి 3 వికెట్లను ఢిల్లీ రనౌట్ రూపంలోనే కోల్పోయింది. దీన్ని బట్టి ఢిల్లీ జట్టు ఏ రేంజ్లో ఒత్తిడిలోకి వెళ్లిపోయారో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో ముంబై ఆటగాళ్లు చిరుతపులుల్లా తిరిగి గేమ్లోకొచ్చి ఢిల్లీ నుండి మ్యాచ్ను లాగేసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మ్యాచ్లో రనౌట్లే ఢిల్లీని ముంచేస్తాయి, ముంబైని గెలిపించాయి. ఈ మ్యాచ్లో కొన్ని ఆసక్తికర విషయాలు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు తిలక్ వర్మ 7 అర్ధ సెంచరీలు చేస్తే 7 సార్లు ముంబై ఓడిపోయింది. కానీ ఈ మ్యాచ్లో తిలక్ వర్మ అర్ధ సెంచరీ చేసినా మొదటిసారి ముంబై గెలిచింది. ఢిల్లీ జట్టు గెలుపు ఖాయమని అనుకుంటున్న తరుణంలో డగౌట్లో ఉన్న రోహిత్ శర్మ జయవర్ధనేకు చెప్పి బంతిని చేంజ్ చేయమన్నాడు. అదే సమయంలో కరణ్ శర్మకు బౌలింగ్ ఇవ్వమన్నాడు. రోహిత్ శర్మ ఇచ్చిన ఈ ఒక్క సలహా ఆటను మలుపు తిప్పింది, ఢిల్లీని ముంచేసింది. ఈ మ్యాచ్లో కరణ్ శర్మ, సాంట్నర్ కీలక సమయంలో అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబై గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ్లో ఒక ఆటగాడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతడే కరుణ్ నాయర్. గాయపడ్డ సింహం నుండి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుంది అని కేజీఎఫ్ సినిమాలో చెప్తే విన్నాం. కానీ నిజ జీవితంలో ఆ గాయపడ్డ సింహం గర్జన ఎంత భయంకరంగా ఉంటుందో ఈరోజు కరుణ్ నాయర్ చూపించాడు. టీమిండియా తరపున ట్రిపుల్ సెంచరీ చేసిన టీమిండియాలో స్థానం కోల్పోయాడు. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్లో కర్ణాటక జట్టులో స్థానం కోల్పోయాడు. ఆ సమయంలో ఎంతో బాధతో 2022 డిసెంబర్లో డియర్ క్రికెట్ నాకొక్క ఛాన్స్ ఇవ్వు అని సోషల్ మీడియాలో వేడుకున్నాడు. అలా వేడుకుని దేవుడిపై భారం వేయలేదు. కష్టపడి దేశవాళీ క్రికెట్లో విదర్భ జట్టు తరపున అవకాశం దక్కించుకుని దేశవాళీ క్రికెట్లో రఫాడించాడు. 2024 దేశవాళీ క్రికెట్లో ఏకంగా 9 సెంచరీలు సాధించి విదర్భ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2025లో ఢిల్లీ జట్టుకి ఎంపికయ్యాడు. కానీ మొదటి 4 మ్యాచ్లకు అవకాశం దక్కలేదు. డూప్లెసిస్ గాయపడ్డంతో ఆ స్థానంలో ఈరోజు మ్యాచ్లో జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ 22 బంతుల్లో అర్ధ సెంచరీ చేసి నాని రియల్ లైఫ్ చేసిన జెర్సీ మూమెంట్ని కరుణ్ నాయర్ రియల్ లైఫ్లో ఆవిష్కరించాడు. కోట్ల మందికి స్ఫూర్తిగా నిలిచాడు. నిరంతర ప్రయత్నం అనే గుణం మన డిఎన్ఏలో ఉంటే సక్సెస్ అనే రిజల్ట్ అడ్రస్ వెతుక్కుంటూ వచ్చి మరీ మన తలుపు తడుతుంది అని కరుణ్ నాయర్ నిరూపించాడు. కరుణ్ నాయర్ ఒక పేరు కాదు, ఒక బ్రాండ్ అని ఐపీఎల్ సాక్షిగా బల్లగుద్ది చెప్పాడు. కాకపోతే సెంచరీ చేసి ఉంటే కరుణ్ నాయర్ పడ్డ కష్టానికి నిజమైన సార్థకత దక్కి ఉండేది. టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిశ్చయించుకుంది. బ్యాటింగ్కు దిగిన ముంబై జట్టుకు ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి నిరాశను మిగిల్చాడు. 12 బంతులకు 18 పరుగులు చేసి విప్రజ్ నిగమ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ మాత్రం చక్కటి బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. రికెల్టన్ బాగా ఆడుతున్నాడు అని అనుకుంటుండగానే 25 బంతుల్లో 164 స్ట్రైక్ రేట్తో 41 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో వన్ డౌన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ ఇద్దరూ కలిసి 3వ వికెట్కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. సూర్యకుమార్ యాదవ్ స్కై రేంజ్ మెరుపులు మెరిపించకపోయినా కొద్దిగా మోడరేట్ వేగంతో ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. మరోవైపు తిలక్ వర్మ మాత్రం ఆరంభం నుండి 150 స్ట్రైక్ రేట్కు తగ్గకుండా బ్యాటింగ్ చేశాడు. దీంతో మధ్య ఓవర్లలో ముంబై స్కోరు వేగం కొద్దిగా పెరిగింది. కానీ కీలక సమయంలో 28 బంతుల్లో 143 స్ట్రైక్ రేట్తో 40 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. సూర్య అద్భుతంగా ఆరంభిస్తున్నప్పటికీ ఆ ఆరంభాన్ని భారీ స్కోరులుగా మలచడంలో ఫెయిల్ అవుతున్నాడు. ఆ షాక్ నుండి తేరుకోకముందే హార్దిక్ పాండ్యా రిటైర్డ్ అవుట్ అయ్యే అవకాశం ఇవ్వకుండా 4 బంతులకు గాను 2 పరుగులు చేసి విప్రజ్ నిగమ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. తక్కువ సమయంలో వరుసగా 2 కీలక వికెట్లు కోల్పోవడంతో ముంబై జట్టు వెనుకబడుతుందేమో అనే అనుమానం కలిగింది. కానీ తిలక్ వర్మ 6వ స్థానంలో వచ్చిన నమన్ధీర్ ఇద్దరూ కూడా డెత్ ఓవర్లో దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ దుమ్ము లేపారు. నమన్ధీర్ 200కు పైగా స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరూ కలిసి చివరి 6 ఓవర్లలో 62 పరుగులు రాబట్టారు. తిలక్ వర్మ 33 బంతుల్లో 179 స్ట్రైక్ రేట్తో 59 పరుగులు చేయగా నమన్ధీర్ 17 బంతుల్లో
224 స్ట్రైక్ రేట్తో 35 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో ముంబై జట్టు స్కోరు 20 ఓవర్లకు గాను 5 వికెట్లు నష్టపోయి 205 పరుగులు చేయగలిగింది. ఇక ఢిల్లీ బౌలర్ల విషయానికి వస్తే మొన్నటి వరకు అర్పించిన స్టార్క్ ఈ మధ్య మళ్లీ కొద్దిగా గాడి తప్పాడు. ఈ మ్యాచ్లో ఓవర్కు సగటున 14కి పైగా పరుగులు సమర్పించుకుని నిరాశపరిచాడు. 3 ఓవర్లు వేసి 43 పరుగులు సమర్పించుకుని 1 వికెట్ కూడా దక్కించుకోలేదు. మిగిలిన బౌలర్లలో విప్రజ్ నిగమ్ 2 వికెట్లు దక్కించుకున్న సగటున ఓవర్కు 10కి పైగా పరుగులు సమర్పించుకున్నాడు. మరో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మాత్రం కేవలం 5.80 ఎకానమీతో బౌలింగ్ చేసి 2 వికెట్లు పడగొట్టి ఢిల్లీ జట్టు తరపున టాప్ బౌలర్గా నిలిచాడు. 206 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టుకు మొదటి బంతికే దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఓపెనర్ మెక్గూర్క్ దీపక్ చాహర్ బౌలింగ్లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మొదటి వికెట్ త్వరగా కోల్పోయిన ఆ తర్వాత అసలైన సినిమా మొదలైంది. మరో ఓపెనర్ అభిషేక్ పోరెల్ యాంకర్ రోల్ పోషిస్తూ నెమ్మదిగా ఆడగా ఈ సీజన్లో మొదటిసారి అవకాశం దక్కించుకున్న కరుణ్ నాయర్ అసాధారణ బ్యాటింగ్తో అదరగొట్టాడు. తన అనుభవాన్ని అంతా రంగరించి ముంబై బౌలర్లను ఉతికేశాడు. ఈ మ్యాచ్లో కరుణ్ నాయర్ బుమ్రా వేసిన 9 బంతులను ఎదుర్కొని ఏకంగా 26 పరుగులు రాబట్టాడు. దీన్ని బట్టి కరుణ్ నాయర్ ఏ రేంజ్లో విధ్వంసం సృష్టించాడో అర్థం చేసుకోవచ్చు. క్రీజులోకి వచ్చినప్పటి నుండి కూడా 200 స్ట్రైక్ రేట్కి తగ్గకుండా బ్యాటింగ్ చేస్తుంటే ముంబై జట్టు గుండెల్లో వందే భారత్ ట్రైన్ పరిగెత్తింది. ఇదే క్రమంలో కరుణ్ నాయర్ 22 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. పోరెల్, నాయర్ ఇద్దరూ కలిసి 2వ వికెట్కు 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 25 బంతుల్లో 33 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక అర్ధ సెంచరీ సాధించిన తర్వాత కరుణ్ నాయర్ మరింత వేగంగా ఆడుతూ దూసుకుపోయాడు. దీంతో కరుణ్ నాయర్ సెంచరీ చేయడం ఖాయమని అనుకుంటున్న తరుణంలో 40 బంతుల్లో 223 స్ట్రైక్ రేట్తో 5 సిక్సర్లు 12 బౌండరీల సాయంతో 89 పరుగులు చేశాక శాంట్నర్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత ముంబై బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. అక్షర్ పటేల్ 9 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో అవుట్ అవ్వగా ట్రిస్టన్ స్టబ్స్ 1 పరుగుకు అవుట్ అయ్యాడు. దీంతో 10 పరుగుల వ్యవధిలో ఢిల్లీ జట్టు 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇటువంటి కష్ట సమయంలో కేఎల్ రాహుల్ అశుతోష్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ 15 పరుగులు చేసిన రాహుల్ కరణ్ శర్మ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో భారమంతా అశుతోష్ విప్రజ్ల మీద పడింది. కానీ విప్రజ్ నిగమ్ 14 పరుగులు చేసి స్టంపౌట్ అవ్వడం, అశుతోష్ శర్మ 17 పరుగులు చేసి రనౌట్ అవడంతో ఢిల్లీ ఓటమి ఖాయమైంది. టైలెండర్లు కూడా వరుసపెట్టి రనౌట్ అవడంతో ఢిల్లీ ఓటమిని మూటగట్టుకుంది. ముంబై బౌలర్ల విషయానికొస్తే స్పిన్నర్ కరణ్ శర్మ 3 వికెట్లు పడగొట్టి ఢిల్లీ కీలక బ్యాట్స్మెన్లను అవుట్ చేసి ఆ జట్టును ఒత్తిడిలోకి నెట్టేశాడు. అదే సమయంలో శాంట్నర్ 2 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. ముఖ్యంగా శాంట్నర్ తీసిన వికెట్ మ్యాచ్ను పూర్తిగా మలుపు తిప్పింది. ఇక మిగిలిన బౌలర్స్లో బుమ్రా, చాహర్ ఇద్దరూ కూడా చెరొక వికెట్ దక్కించుకున్నారు. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేని విధంగా బుమ్రా ఈ మ్యాచ్లో ఓవర్కు సగటున 11 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం.